ఇన్ఫర్టిలిటీకి ఎట్లాంటి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి సార్ హోమియోపతిలో? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో అట్లా కాకుండా న్యాచురల్‌గా ఏమైనా హోమియోపతి ద్వారా మనము ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చే విధంగా ఉంటుందా సార్? ఎందుకుండదు, కంపల్సరీగా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న కపుల్స్ కానీ అవేర్నెస్ అన్నది లేదు. రెండు బాండింగ్ అన్నది లేదు. ఈ రెండు లేనప్పుడు అన్ని విధాలుగా అన్నిటికీ అయ్యే మూల కారణం అవుతాయి. సో ఎప్పుడైతే అవగాహన అన్నది లేదుండదో డౌట్ భయం పెరిగిపోతూ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. రెండు, స్ట్రెస్ఫుల్ లైఫ్, 24 గంటలు ఒత్తిడితో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే ఓకే. తర్వాత కంపల్సరీగా దాని ఒక ఇంపాక్ట్ హార్మోన్స్ మీద పడుతూ ఉంటుంది. ప్లస్ మనం తీసుకునే ఆహార విధానాలు, స్లీప్ సైకిల్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ అన్నిట్లోని మనము తప్పుడు విధానాలు పాటించినప్పుడు దాని పరిణామాలు కూడా మనం అనుభవించవలసి వస్తుంది. మొత్తానికి టోటల్ బాడీలో మనకి ఏ పార్ట్కి ఇబ్బంది అయినా సరే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటారు. కంపల్సరీ. ఎందుకనంటే ఇక్కడ వ్యాధి కంటే వ్యక్తికి ముఖ్యం. సో ఎప్పుడైతే తనలో ఎక్కడ ఇబ్బంది అని మనం ఉంది గుర్తించగలుగుతామో ఆటోమేటిక్గా ఆ ఒక్క కండిషన్ నుంచి మనము కంపల్సరీగా అద్భుత ఫలితాలు ఇవ్వగలుగుతాం. రోగానికి కాదు, రోగికే ట్రీట్మెంట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో రోగానికి కంట వ్యక్తికి. సో అక్కడ కరెక్షన్ జరుగుతుంది అని అంటే వేరేది ఏమక్కర్లేదు. ఏదైనా వేరే ప్రాబ్లంతో, అంటే మేము వచ్చిన ప్రాబ్లం వేరు సార్, డయాబెటీస్తో మేము వచ్చాము, కానీ మాకు ఈ ప్రాబ్లం ఉన్నది అది కూడా తగ్గింది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా సార్? ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఓకే. అంటే ఒకదానికి మెడిసిన్ ఇస్తే అది ఇంకోటి కూడా ప్రాబ్లం ఉంటే వాళ్ళలో అది కూడా రిపేర్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ముందు వాళ్ళకి ఆ అవేర్నెస్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు చూస్తే అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అని అంటే ఒక అలోపతిక్ హాస్పిటల్కి వెళ్ళారు, ఈ కండిషన్ వ్యాధి పేరు ఒకటి మాత్రమే అడుగుతారు. అడిగి 2 నిమిషాల్లో ఈ లక్షణాలు రాస్తారు. అయిపోయిన తర్వాత డాక్టర్ కనీసం 5 నిమిషాలు మించి 10 నిమిషాలు మించి మీరు డాక్టర్ క్యాబిన్లో ఉండరు. సో ఎడ్యుకేషన్ అవేర్నెస్ కూడా లేదు. ఆ మందులు ఇస్తారు, అక్కడే మెడికల్ షాప్లో తీసుకోవాలి, వస్తారు. ఇదేంటి అని మనం ఆలోచించాం. 100 మంది అక్కడ ఉన్నారు, అందరూ మందులు తీసుకుని వాడుతున్నారు. ఈ వయసు వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు, నా వయసు వాళ్ళు ఉన్నారా లేదా అని చూసుకుంటాము, వాడతాం. కానీ ఇది ఎందుకు వచ్చింది, డాక్టర్ని అడగాలి, డాక్టర్ చెప్తారా? ఒక పేషెంట్కి హోమియోపతి డాక్టర్ ఎంత టైం ఇస్తాడు సార్, అంటే వాళ్ళ గురించి మొత్తం పూర్తిగా ఒక తెలుసుకోవడానికి? అది డాక్టర్ బట్టి, పేషెంట్ బట్టి. అంటే మొత్తానికి మీరైతే మొత్తం పేషెంట్ని స్టడీ చేసేస్తారు పక్కగా. ఓకే ఓకే. అది లేకుండా హోమియోపతి ఉండదు. ఎస్. ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఈ యొక్క లక్షణాలు కానీ మీకు డాక్టర్ కేర్ హోమియోపతి యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీరు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి. నమస్తే. హోమియోపతి వైద్యాన్ని చూజ్ చేసుకుంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎందుకు ఏ రూట్ కాజ్ వల్ల మీ నర్వ్ స్టిమ్యులేషన్స్ అనేవి మీ కంట్రోల్లో లేకుండా ఉందనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే యాంగ్జైటీ వలన, భయం వలన, లేకపోతే వేరే అదర్, అంటే షుగర్ ఎక్కువ ఉంది దానివల్ల ఇదవుతుందా, లేదంటే వేరే అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించి వాటన్నిటినీ తీసుకొని దాని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని మెడికేషన్స్ ఇస్తాం. ఇలా ఇచ్చే మెడిసిన్ అనేది మీ యొక్క బాడీ యొక్క నర్వ్ స్టిమ్యులేషన్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే మనకి న్యాచురల్గా అది కంట్రోల్ అవుతుందో మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది, టైం ఇంక్రీజ్ అవుతుంది, హ్యాపీనెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో డెఫినెట్గా హోమియోపతి వైద్యం ద్వారా ఎర్లీగా లీక్ అవుతున్నటువంటి కండిషన్, దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అంటాం. ఈ కండిషన్ని మనం నయం చేసుకునేటటువంటి ఆప్షన్ ఉంది. సో డెఫినెట్గా హోమియోపతి వైద్యాన్ని చూజ్ చేసుకోండి, దీని నుంచి బయటపడండి. శీఘ్ర స్ఖలనం అనేటటువంటి సమస్య, లేదంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్, వీటి నుంచి కేవలం మెడిసిన్స్తో పాటుగా మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం పడుతుంది. అంటే కొంతమంది ఏంటంటే సరైనటువంటి వ్యాయామం ఉండదు. సో వ్యాయామం రెగ్యులర్గా చేయడం వల్ల మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అంగానికి సంబంధించి కూడా రక్త ప్రసరణ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళడం అనేది అవసరం.
సో అంగస్తంభన మంచిగా ఉండాలన్నా, లేదంటే ఎక్కువ టైం మీరు శృంగారంలో పాల్గొవాలన్నా కూడా ఆ అంగానికి వెళ్ళేటటువంటి రక్త ప్రసరణ అనేది ఇంపార్టెంట్. సో రక్త ప్రసరణ బెటర్గా ఉండాలంటే సరైనటువంటి వ్యాయామం అనేది రెగ్యులర్గా ఉండాలి. అండ్ దీనికి సంబంధించి కొన్ని కీగల్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, మీరు అవి చెక్ చేసి కూడా అవి కూడా చేయొచ్చు.